హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి అందరం మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎవరు చేసుకోరు కదా. ఒకసారి అయితే నేను దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి. మనకు మంత్లీ బడ్జెట్ ప్లానింగ్లో చేసుకోవడం వల్ల ఖర్చులు అయితే తగ్గుతాయి, కానీ ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ మనకు చేసుకోం కాబట్టి చాలా ఖర్చులు అనుకోకుండా వచ్చి దాని ద్వారా క్రెడిట్ కార్డులు అలా మనం యూజ్ చేస్తూ అప్పుల పాలైతే అవుతూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా కూడా బడ్జెట్ వేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ చెప్పిన తర్వాత మీకు మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి. ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా మనం ప్రతి న్యూ ఇయర్ రిజల్యూషన్ లాగా కొత్తగా మనము చేస్తూ ఉండాలండి. మన లైఫ్ను కొత్తగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అలాగే సేవింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. ముందుగా అంటే మనకు ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ అంటే మనకు మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది తెలియాలి, కంపల్సరీ తెలియాలండి. ఇప్పుడు ఎవరికైనా కానీ అంటే సింపుల్గా చెప్తా చూడండి. మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అంటే మన ఖర్చులు, మనకు ఫస్ట్ ఖర్చులు ఉంటాయి. దాని తర్వాత అంటే అవి అవసరాలు తర్వాత కోరికలు, తర్వాత సేవింగ్స్ అనేది పెట్టుకుంటాం ఎవరైనా కానీ. అంటే మనకు ముందు బడ్జెట్ ప్లానింగ్ అనేది తెలియాలి. తెలిస్తేనే ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఇక మనకు ప్రతి సంవత్సరం ఖర్చులు అనేవి ఏవేవి ఉన్నాయి అనేది కొన్ని మనం మంత్లీ బడ్జెట్ ప్లానింగ్లో రాసుకుంటాం కదా. అలాగే ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్లో ప్రతి సంవత్సరం అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్కి మనం కొంతమంది కొత్త డ్రెస్సులు కొంటారు, కేకులు అవి కూడా బడ్జెట్లోకి వస్తాయి కదా. అలా అని ఫస్ట్ న్యూ ఇయర్ కంటే ముందు రోజే మనం అన్నీ రాసుకోవాలి. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది, దానికి బట్టలకు కావాలి అంటే మనం ఏమి వాడతాం, ఎక్స్ట్రా ఖర్చులు అనేవి వస్తాయి కదా. వాటికంటూ ముందుగానే ఒక అమౌంట్ అనేది ప్రతి నెల కొద్దిగా అనేది సేవింగ్స్ అనేది పెట్టుకోవాలండి. ఇది ఓన్లీ ఇయర్లీ కోసం మనం పెట్టుకోవాలంటే మనం ప్రతి నెల పెట్టుకుంటున్నా కూడా మనకు ఎక్స్ట్రా ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ నెలకు సంబంధించి ఇంకో కొద్దిగా ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. అందుకే ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ అని కొన్ని రాసుకున్నాం అనుకోండి. ఈ మంత్లో ఈ పండగ ఉంది, ఈ బర్త్డేస్ ఉన్నాయి, ఈ పెళ్లి రోజులు ఉన్నాయి, లేకపోతే వేరే వాళ్ళ ఫంక్షన్స్ కానీ ఏవైనా కానివ్వండి, మనకు కొన్ని తెలిసి వస్తాయి, కొన్ని తెలియకుండా వస్తాయి. అంటే మనకు కొన్ని తెలుస్తాయి, ఇప్పుడు బర్త్డేలు తెలుస్తాయి, పెళ్లి రోజులు తెలుస్తాయి, కానీ పెళ్ళి కూడా ఎవరిది అంటే దగ్గర వాళ్ళకి తెలుస్తుంది, దూరం వాళ్ళమైతే తెలియదు కదా. అలా కూడా మనకు కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి ఏమేమి ఉన్నాయి ఏం కథ అని ప్రతి నెల అంటే నెలతో సహా ఏ నెల ఏ రోజు అనేది కూడా మొత్తం రాసి ఎంత మనం పెట్టగలము, ఎంత ఖర్చు అవుతుంది ముందు అనేది ఒక ఐడియా వేసుకోవాలండి. దాని ప్రకారం ఆ నెలలో మీరు ఈజీగా సేవింగ్ అనేది చేసి దానికి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అప్పుడు యూజ్ చేయలేదు అంటే దాన్ని సేవింగ్స్లో వేసుకోవచ్చు కదా. అలా అయితే ఈజీగా మనకు ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈజీగా అయితే అవుతుంది. మనకు తెలియని ఖర్చులు వచ్చేసి ఫ్రెండ్స్ సడన్గా బర్త్డేలు, వాళ్ళ పిల్లల బర్త్డేలు మనకు అంత ఐడియా ఉండవు కదా. అలా పెళ్ళిళ్ళు, అలాగే హెల్త్ మెయిన్గా తెలియకుండా అనుకోకుండానే అది జరుగుతుందండి. హెల్త్ గురించి ఎప్పుడు కూడా మనకు తెలియదు మన బాడీలో ఏం జరుగుతుంది అనేది. అలాగే మనకు తెలియని ఖర్చులు అయితే ఇవండి. కాబట్టి మనం ముందుగానే తెలిసినా తెలియకపోయినా మనం అంటూ ప్రతి నెల కొద్దిగా అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవాలంటే ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ప్రతి నెల ఎంతెంత ఏ దానికి మనకు ఖర్చు అవుతుంది అనేది ఒకసారి రాసుకుంటే మీకు ఒక ఆలోచన అయితే వస్తుంది. కాబట్టి ప్రతి నెల కొద్దిగా అమౌంట్ని తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నామంటే ఈజీగా అయితే మనకు అమౌంట్ అనేది అవసరమైనప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడైతే మీకు మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా, మనము కొత్త సంవత్సరంలో కూడా బడ్జెట్ ఎలా వేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుందని ఇలా అయితే చూపిస్తున్నాను అండి. ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ వచ్చేసి మనకు కొత్త సంవత్సరంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. ఈ లాస్ట్ ఇయర్లో ఉన్నట్టు ఈ ఇయర్లో అయితే ఉండవు కదా. నెల ఖర్చులతో పాటు ఎక్కువ ఖర్చులు అయితే మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి నెల బడ్జెట్ ప్లానింగ్ వేస్తూ ఉంటాము, కానీ కొద్దిగా మార్చాలండి. మనము ఈ నెల ఇలా వేసామంటే నెక్స్ట్ నెల మనకు ఎక్కడ ఖర్చు తక్కువ అవుతుంది, ఎక్కడ ఇలా వేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి కట్ చేసుకుంటూ మన సేవింగ్స్ అనేది మొదలు పెట్టాలి. ఫస్ట్ బడ్జెట్ ప్లానింగ్ వేసుకోవాలంటే మెయిన్ కావాల్సింది అవసరాలు, అలాగే కోరికలు, అలాగే సేవింగ్స్ అండి. అవసరాలు, అలాగే కోరికలు, సేవింగ్స్, అలాగే ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా మనం డబ్బులు అనేది పెట్టుకోవాలండి. సేవింగ్స్ అంటేనే దాంట్లోంచి మనం ఎమర్జెన్సీ ఫండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు అవసరాలు, కోరికలు, అలాగే సేవింగ్స్, కానీ మీకు ఎక్స్ట్రాగా ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. మీకు ఎమర్జెన్సీ ఫండ్ గురించి ప్రతి ఒక్కరి డీటెయిల్గా కావాలి అంటే నా ఛానల్లో వీడియో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, అది ఒకసారి చూడండి. ఇప్పుడైతే సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక అవసరాలు అంటే ఇంటి ఖర్చులు అండి. అంటే ఇంటి రెంటు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు, అలాగే గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, అలా మనకు ప్రతిరోజు అంటే ఇవి కంపల్సరీ అవసరాలండి. వీటిని ఎక్కడ మనం తగ్గించవచ్చు, కానీ మొత్తానికి బంద్ అయితే చేయలేము, తగ్గించుకోవచ్చు.
అలాంటివి అవసరాలు. ఇవన్నీ మనం కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సిందే. వీటికి మనకు ఎప్పుడైనా కానీ మీరు ఫస్ట్ శాలరీ తెస్తానే మీరు బడ్జెట్ వేసుకోవాలనుకున్న ముందే ఫస్ట్ శాలరీ తెస్తానే మీరు ఇప్పుడు 30,000 శాలరీ వస్తుందంటే ఒక 5,000 ముందు పక్కన పెట్టేసుకొని 25,000లోనే మీరు బడ్జెట్ వేసేసుకోండి. అలా అయితేనే మీకు సేవింగ్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. లేదు ముందు బడ్జెట్ వేసినాకనే మనకు ఎంత మిగులుతాదో అదే సేవింగ్స్‌లోకి పెడదామంటే కుదరదండి. ఫస్ట్ అయితే 5,000 పక్కన పెట్టేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా ఒక 2,000, 3,000 ఖర్చు చేసుకుని కనీసం 2,000 సేవింగ్స్ అయితే అవుతాయి. ఇక మన జీతాన్ని ఇప్పుడు మనకి ఎంత శాలరీ వస్తుందో దాన్ని బట్టి మనం సేవ్ చేసుకోవాలి. అలాగే మాక్సిమం ఎక్కువ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కోరికలు ఇవి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కోరికలకంటూ ఒక అడ్డు గీత అనేది లేనే లేదండి. శాలరీతో సంబంధమే లేదు అసలకి. రోజు కూలికి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా ఈ కోరికలనేది కంట్రోల్ చేసుకోలేకుంటున్నాము. ఇప్పుడు మనము ఇవి ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే మనం పక్కన వాళ్ళతో పోల్చుకుంటామండి. ఇలా పోల్చుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్‌గా మన ఖర్చులు పెరుగుతాయి. అంటే కోరికలు పెరుగుతాయి కదా! ఇప్పుడు పక్కనోళ్ళు అది కొన్నారు, ఇవి కొన్నారు అని మనం కూడా ఆటోమేటిక్‌గా కావాలనిపిస్తది. ఆటోమేటిక్‌గా మనం కోరికలు పెరిగితే మన పర్స్ ఖాళీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దీన్ని చిన్నగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మనం ఒకరితో ఎప్పుడు పోల్చుకోకూడదండి. అలాగే ఎవరో వచ్చి ఏదో ఇస్తారని ఆశించకూడదు. ఆ 2 మానుకున్నారంటే మీ దగ్గర మనీ సేవ్ అయితే కంపల్సరీ అవుతుందండి. ఇప్పుడు మనం ఒకరితో పోల్చుకోకుండా ఉన్నామంటే మనకు ఎంత ఉందో దాంట్లోనే మనం హ్యాపీగా ఉండగలం. అలాగే ఎవరో వచ్చి ఇస్తారు అంటే మనకి ఏమైనా కావాలంటే పక్కనోళ్ళు ఇస్తారు అనే ఉద్దేశంతో ఉన్నామనుకోండి ఆటోమేటిక్‌గా డిపెండ్ అయిపోతాం. కాబట్టి మనకు వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం కొనుక్కుంటాం కదా! కాబట్టి మనకు అమౌంట్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా వచ్చేసి షాపింగు అలాగే ట్రిప్పులు, మూవీస్‌లు అలాగే వస్తువులు కొనుక్కోవడం ఇలా వీటన్నిటిని కలిపి కోరికలకు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసరాలు. ఇదొచ్చేసి కంపల్సరీ ఎంత జీతం వచ్చినా కూడా కంపల్సరీ అనేది ఎమర్జెన్సీ ఫండ్ కింద కొద్దిగా అమౌంట్ అనేది పెట్టుకోండి. ఇలా ఎమర్జెన్సీ ఫండ్‌కు ప్రతి నెల కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకో మనకు సడన్‌గా అనుకోకుండా హాస్పిటల్ ఖర్చులకు మనకు ఇప్పుడు ఇంట్లో వస్తువులు ఏమైనా రిపేర్ అయినా కూడా అప్పటికప్పుడు మనకు 100 కాదండి రూ. 100 కావాలన్నా కూడా మన దగ్గర ఉండదు. అంటే మనకు అన్ని ఖర్చులకు అన్నీ పెట్టేసుకుంటాం కాబట్టి ఉండదు కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్‌కి పెట్టుకుంటే అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకు అప్పులు కాకుండా ఈజీగా ఇదైతే ఎమర్జెన్సీ ఫండ్ అయితే యూజ్ అవుతుందండి. నాకైతే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఎక్కువగా దీని మీదనే ఫోకస్ పెడుతూ ఉంటానండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ ఎమర్జెన్సీ ఫండ్ కింద వీటికి 5,000 ఖర్చు పెడితే కనీసం దీంట్లో ఒక 500 వేయడానికైనా ట్రై చేయాలండి మనము. అలా వేస్తేనే మనకు నెక్స్ట్ భవిష్యత్తులో మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేసి మీకు ఎంత శాలరీ ఇప్పుడు 10,000 శాలరీ వచ్చిందనుకోండి 6 మంత్స్ సేవింగ్స్ పెట్టుకోండి. అంటే 60,000 అనేది కంపల్సరీ మీ ఎమర్జెన్సీ ఫండ్‌లో ఉండేలాగా చూసుకోండి. అది ఒక 1 ఇయర్ పడుతుంది కంపల్సరీ. ఇప్పుడు 10,000 అంటే మనకు మిగలదు కదా! కాబట్టి ఒక 1 ఇయర్‌లో మీరు సేవింగ్ చేసుకొని ఆ అమౌంట్‌ని పక్కన పెట్టుకోండి. ఈజీగా మీరు ఒకవేళ 60,000 పెట్టుకోలేకపోతే 30,000 అన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ అండి. మెయిన్ వచ్చేసి సేవింగ్స్. మనకొచ్చే శాలరీలో నుంచి ఫస్ట్ మీరు సేవింగ్స్ చేయాలండి. తర్వాతనే ఖర్చులు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా సేవింగ్స్ మిగిలిన అమౌంట్‌తో సేవింగ్ చేస్తామని ఎప్పుడు అనుకోవద్దు. మనకు ఫస్ట్ వస్తానే ఎంత ఫస్ట్ వచ్చిన జీతంలో నుంచి మీరు కంపల్సరీ ఫస్ట్ సేవింగ్స్‌లో పక్కన పెట్టేసిన తర్వాతనే మిగతా వాటితో మీరు ఖర్చు పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఓకే. నేను ఇంత సేవింగ్ చేశాను కదా అని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు మనకు ఫస్ట్ సేవింగ్స్ లేకపోతే ఖర్చుకు ఎంత ఉంటుందో చెప్పండి. మినిమమ్ అమౌంట్ ఉంటుంది. అంతేకాని ఫస్ట్‌లోనే శాలరీ మొత్తాన్ని మనం ఖర్చు పెట్టేసుకొని మంత్ ఎండింగ్ టైంలో సేవింగ్ చేయాలంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేది ఫస్ట్ తర్వాత ఖర్చులు. ఇలా అయితే మీరు ఈ ఇయర్ ప్లానింగ్ చేసుకోండి ఒకసారి. చేసుకొని మీకు ఎలా అనిపించిందనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. 1 మంత్ ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీకే అర్థమైపోతుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ.